అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు పత్రికా రంగానికి వన్నె తెచ్చినటువంటి మహనీయుడు, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి మృతి పట్ల మెదక్ జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, సిద్దిపేట ప్రెస్ క్లబ్ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నవి. తెలుగు పత్రికా రంగంలో రామోజీరావు గారు చేసినటువంటి అనేక ప్రయోగాలు కావచ్చు, ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, అవి నిజంగా తెలుగు పత్రికా రంగంలో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. గత సుమారు 50 సంవత్సరాలుగా ఆయన తెలుగు పత్రికా రంగంలో ఈనాడు గ్రూప్ ద్వారా ఆయన తెచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఈటీవీ సంస్థ ద్వారా ఆయన తీసుకొచ్చినటువంటి పత్రికా రంగ మార్పులు కావచ్చు, మీడియా రంగ మార్పులు కావచ్చు, అవి నిజంగా చాలా అద్భుతమైనవి. తెలుగు పత్రికా రంగాన్ని ఒక దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభమైనటువంటి ఆయన ప్రస్థానం ఒక మీడియా సామ్రాజ్యాన్ని, పత్రికా ఆధిపత్య సామ్రాజ్యాన్ని నిర్మించడంలో చేసినటువంటి కృషి, అందులో వందలాది మంది, వేలాది మంది జర్నలిస్టులు తయారు చేసినటువంటి పరిస్థితి, ఎంతోమంది తన సంస్థల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించే విషయంలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించిన వ్యక్తిగా రామోజీరావుకు మేము ఘనంగా నివాళి అర్పిస్తున్నాం. ఆయన మరణించిన లోటు తెలుగు పత్రికా రంగానికి, మీడియా రంగానికి తీరని లోటుగా మేము అభివర్ణిస్తున్నాం. ఆయన చూపినటువంటి మీడియా మార్గంలో, పత్రికా రంగ మార్గంలో ఈ జర్నలిస్టులంతా పయనించి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రోజు రామోజీరావు గారి అకాల మరణంతో జర్నలిస్టులో విషాదంలో మునిగింది. ఆయన ప్రపంచమే గర్వించే స్థాయి తగిన పత్రికా రంగాన్ని గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తి. ఎంతోమంది జర్నలిస్టులను తీర్చిదిద్దడంతో పాటుగా తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇప్పటికే ఆయన చేసిన విశేష సేవల వల్ల ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ప్రెస్ క్లబ్ తరఫున కూడా తీర్మానం చేస్తాం. భారతరత్న అవార్డుకు వారు నిజంగా అర్హులు. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రంగాల సేవల్లో కృషి చేసిన వారికి ఈ అవార్డు ఇవ్వడం పరిపాటిగా వస్తున్నది. పత్రికా రంగంలో, మీడియా రంగంలో ఆయన చేసిన కృషి ఈ దేశంలో ఎవరు చేయలేకపోయారు. అలాంటి వ్యక్తిని ఘనంగా భారతరత్నతో సత్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాము. వారి వృత్తి నిజంగా మాకందరికీ తీరని లోటు. వారి కుటుంబానికి, ఈనాడు పత్రిక సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.